హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన్సుల్లా ట్యూటోరియల్స్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులోనే ఉండాలి. ఈరోజు మనం ఈ వీడియోలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1880 గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ముందుగా నా ఛానల్ అలాగే నా ఫాలోవర్స్కి ఎవరైతే నా వీడియోస్ లైక్ చేసి షేర్ చేస్తున్నారో వాళ్ళందరికీ ధన్యవాదాలు. ఇన్ కేస్ కానీ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఈ వీడియో మీరు ఖచ్చితంగా షేర్ చేస్తారని నేను ఆశిస్తూ వీడియో మొదలు పెడుతున్నాను ఫ్రెండ్స్. సో మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అంటే ఆస్తి బదలాయింపు చట్టం. మనైతే ఏదైతే ఆస్తి ఉందో దాన్ని బదలాయింపుకు సంబంధించి ఒక చట్టం అయితే 1882లో బ్రిటిష్ వారు మనకి చేయడం జరిగింది. అది ఇప్పుడు కూడా మనకి పరిగణనలో వస్తుంది ఫ్రెండ్. సో ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేది 1882లో జూలై 1న ఎగ్జిస్ట్ అయింది. కానీ దీని యొక్క పుట్టుక 1870లో జరగడం జరిగింది. అంటే అప్పటికి మనకి బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నాడు. అప్పుడు వాళ్ళు ఇండియన్ లా కమిషన్ అయితే ఒకటి ఏర్పాటు చేసి వాళ్ళని అడ్వైస్ చేశారనమాట. ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అంటే ఆస్తులు బదలాయింపు కోసం ఒక చట్టం తయారు చేయండి అని. అప్పుడు దాదాపు మనకి సుమారు 12 సంవత్సరాల తర్వాత ఫిబ్రవరి 17th 1882న ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనే చట్టము ఇట్ హ్యాస్ బికెమ్ లా in 17th February 1882. But after few months, 1882 July 1st, it has become an act. So ఆస్తి బదలాయింపు చట్టము 1882లో కావడం జరిగింది. ఇందులో మొత్తంగా మనకి 8 చాప్టర్స్ 135 సెక్షన్స్ ఉంటాయన్నమాట. సో ఇన్ దిస్ వీ హ్యావ్ 8 చాప్టర్స్ ప్లస్ 137 సెక్షన్స్. దిస్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 2 types. One is యాక్ట్ ఆఫ్ పార్టీస్ అండ్ బై ఆపరేషన్ ఆఫ్ లా. అంటే మనకి ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ అనేది 2 విధాలుగా విభజించడం జరిగింది. ఒకటి వ్యక్తుల మధ్య బదలాయింపు, లేదంటే మ్యాండేటరీ అంటే చట్టరీత్యా ఆపరేషన్ బై ఆఫ్ లా, చట్టరీత్యా బదలాయింపు అన్నమాట. సో యాక్ట్ ఆఫ్ ప్రాపర్టీ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ వాలంటరీ ట్రాన్స్ఫర్ అండ్ బై ఆపరేషన్ ఆఫ్ లా ఈజ్ ఆల్సో నోన్ యాజ్ మ్యాండేటరీ ట్రాన్స్ఫర్. సో ముందుగా మనం ఈ యాక్ట్ ఆఫ్ పార్టీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. దాని తర్వాత వీడియో లాస్ట్లో కూడా నేను బై ఆపరేషన్ ఆఫ్ లా అనేది కూడా చెప్తాను. అంటే ఆస్తి బదలాయింపు మనకి ఏ విధంగా బదలాయింపడం జరుగుతుందనేది తెలుసుకుందాం. సో యాక్ట్ ఆఫ్ పార్టీస్లో మళ్ళీ ఇది 2 క్లాసెస్గా డివైడ్ చేయడం జరిగింది ఫ్రెండ్. వన్ ఈజ్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ లివింగ్ పర్సన్స్, అంటే వ్యక్తుల మధ్య బదలాయింపు. సెకండ్ వన్ ఈజ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ద పార్టీ, అంటే మరణాంతరము బదలాయింపు. సో యూ ప్లీజ్ కీప్ దిస్ టాపిక్ అసైడ్. దాని తర్వాత ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ బిట్వీన్ లివింగ్ పర్సన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఇంటర్ వైఫర్స్. ఇదొక మనకి విజయ లా సిరీస్లో తీసుకుంటే ఇంట్రడక్షన్ పార్ట్లో 1.163లో ట్రాన్స్ఫర్ బిట్వీన్ ఇంటర్ వైఫ్సా అనే దీని గురించి మనకి కంప్లీట్ డెఫినేషన్ అయితే వేయడం జరిగింది. మీరు దాన్ని ఒకసారి చూసుకోండి. సో ట్రాన్స్ఫర్ బిట్వీన్ లివింగ్ పర్సన్స్ కూడా 2 టైప్స్గా మళ్ళీ క్లాసెస్ అయింది. వన్ ఈజ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ, అనదర్ ఈజ్ మూవబుల్ ప్రాపర్టీ. సో మూవబుల్ ప్రాపర్టీ అలాగే చిరస్థాయి ఆస్తులు, స్థిరస్థ ఆస్తులు అని 2 భాగాలుగా వేయడం జరిగింది. సో మ్యాక్సిమం మీరు తెలుగు పదాలని యూజ్ చేయొద్దండి. మీరు వీలైనంత వరకు ఇంగ్లీష్ పదాలనే యూజ్ చేయండి. నేను మీకు ఈజీగా అండర్స్టాండ్ అయ్యేదానికే కొన్ని తెలుగు పదాలు, నాకు వచ్చిన తెలుగు పదాలు వాడడం జరిగింది. సో మ్యాక్సిమం ఈ లాలో అన్నీ ఇంగ్లీష్ పదాలే యూజ్ చేయాలి. మీకు ఇంకా వీలుగా కావాలంటే బేరాక్స్ పక్కన పెట్టుకొని దీని అర్థాలు తెలుసుకోండి ఫ్రెండ్స్. సో ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి? సో సేల్, మార్టిగేజ్, లీజ్, గిఫ్ట్, ఎక్స్చేంజ్, చార్జ్. సో ఇవన్నీ కూడా మనకి ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నమాట. సో సేల్ అంటే విక్రయము, అలాగే ఒక నిమిషం ఫ్రెండ్స్. సేల్ అంటే విక్రయము, ఏదైనా వస్తువు విక్రయించడం. మార్టిగేజ్ అంటే ఆయకము, లీజ్ కౌలు, గిఫ్ట్ దాన విక్రయ, ఎక్స్చేంజ్ అంటే బదలాయింపు, అలాగే చార్జ్ నోటీస్ టెండర్. సో ఇవన్నీ మనకి ఈ టాపిక్స్, ఆల్ దీస్ టాపిక్స్ వర్ ఎంబెడెడ్ ఇన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ 1882.
సో ఇది చాలా ఎంసీక్యూ క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కేమ్ టు ఎగ్జిస్ట్ ఇన్ వాట్ ఇయర్ అని అడిగే లోపల మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి, July 1st, 1882. అలాగే 8 chapters, 137 sections. ఆల్ దిస్ సేల్, మార్టిగేజ్, లీజ్, గిఫ్ట్, ఎక్స్చేంజ్ ఆర్ embedded in Transfer of Property Act 1882. Along with this, movable property is actually covered in Sales of Goods Act 1930. But some of the important sections of Transfer of Property Act 1882, that is Section 5 to Section 37, along with that Section 118, Section 128, Gift and Exchange, Section 130, 137. These sections were covered under Transfer of Property Act 1882. But for provisions of movable property, you should get into Sale of Goods Act 1930. సో ఇది ఫ్రెండ్స్ మనకి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించిన ఏ ప్రాపర్టీస్ మనకి యాక్ట్ ఆఫ్ పార్టీస్ అంటే వాలంటరీ ట్రాన్స్ఫర్, వ్యక్తుల మధ్య ట్రాన్స్ఫర్ ఏవేవి జరుగుతాయి, ఇమ్మూవల్ ప్రాపర్టీస్ గురించి జరుగుతాయి. సో ఇమ్మూవల్ ప్రాపర్టీ అనే వీడియో కూడా నేను నెక్స్ట్, అంటే ఇమ్మూవల్ ప్రాపర్టీ అంటే ఏంటి, సేల్, మార్టిగేజ్, లీజ్, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్ మీకు ఇస్తాను. సో అప్ టు దిస్ ఇది ఒక పార్ట్ అనమాట. సో వాలంటరీ ట్రాన్స్ఫర్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఏ పార్టీ. సో మరణాంతరము ఆస్తి బదలాయింపు ఉంటుందా లేదా అనేది అది కూడా ఒక ఆప్షనే. కానీ మరణాంతరం ద విల్ ఆఫ్ ఏ పార్టీ విల్ బికమ్ ఏ వాలంటరీ ట్రాన్స్ఫర్. అలాగే వీలునామా, ఏదైతే వీలునామా ఉంటుందో దాన్ని బట్టి ట్రాన్స్ఫర్, ఆస్తి బదలాయింపు కూడా జరుగుతుంది. సో ఈ వీలునామా అనేది మనకి ఇండియన్ సక్సెషన్ యాక్ట్లో దీని యొక్క ప్రొవిజన్స్ అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్, ఇండియన్ సక్సెషన్ యాక్ట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ యాక్ట్ ఆఫ్ పార్టీస్ బిట్వీన్ లివింగ్ పర్సన్ అండ్ ఆఫ్టర్ డెత్ ఆఫ్ ఏ పార్టీ. When we will go to by operation of law, we should check out that there are 4 main points which is covering this operation of law, that is mandatory transfer. One is succession and other is execution and is insolvency petitions and doctrine of Escheat. So we will discuss one by one about this. So ఈ టాపిక్ వచ్చి మనకి ఆపరేషన్ బై ఆఫ్ లా అంటే చట్టరీత్యా బదలాయింపులో మనకి వారసత్వం గురించి, అలాగే ఎగ్జిక్యూషన్ గురించి, అలాగే ఐపీ దివాలా గురించి, డాక్టర్ ఎస్షీట్ గురించి చెప్పడం జరుగుతుంది. అంటే దీనికి వ్యక్తుల అవసరం ఉండదన్నమాట. ఎలాంటి వ్యక్తులు లేకుండా కూడా ఈ యొక్క సక్సెషన్, ఎగ్జిక్యూషన్ ఇవన్నీ ఉంటే చట్టరీత్యా బై లా దిస్ ప్రాపర్టీ విల్ ఆటోమేటిక్లీ ట్రాన్స్ఫర్. సక్సెషన్ అంటే వారసత్వం. మన ఈ సక్సెషన్ ప్రొవిజన్స్ అన్నీ వారికి సంబంధించిన లాస్లో హిందూ సక్సెషన్ యాక్ట్, అలాగే మహమ్మదియన్ లా, క్రిస్టియన్ లా, జైనిస్, పర్షియన్ లా, వాళ్ళకి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. సో వెన్ వి కమ్ టు ఎగ్జిక్యూషన్, ఆర్డర్ నెంబర్ 21 సెక్షన్ 36 to 74 ఆఫ్ సిపిసి సివిల్ ప్రొసీజర్ కోడ్లో ఎగ్జిక్యూషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఈ సెక్షన్ 36 to 74 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్లో అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అలాగే ఐపీ జరిగినప్పుడు, ఏదైనా వ్యక్తి ఇన్సాల్వెన్సీ పిటిషన్స్ వేసినప్పుడు అతని యొక్క ఆస్తి బదలాయింపు చట్టరీత్యా చేయడం జరుగుతుంది. అలాగే డాక్టరైన్ ఆఫ్ ఎస్షీట్ అంటే, ఎస్షీట్ అనగా డాక్టరైన్ ఆఫ్ ఎస్షీట్, ఎవరైనా వ్యక్తి తన యొక్క ఆస్తి తన మరణాంతరము తన వారసత్తులు కానీ అలాగే వంశానికి కానీ చెందినప్పుడు ఏదైతే బేవర్స్ ఆస్తి ఉంటుందో అది గవర్నమెంట్కి చెందుతుంది. అది ఎలా చెందుతుంది అంటే, నా యొక్క ఆస్తి నా వారసులు కానీ నేను ఎవరికైనా ఈదలుచుకోలేదు, అది అలాగే నాకు ఎవరు లేరు, నేను అనాథగా చనిపోయిన తర్వాత నాకు ఉండే ఏ ఆస్తి ఉంటుందో అండర్ డాక్టరైన్ ఆఫ్ ఎస్షీట్ ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ విల్ టేక్ that property under into government. That is very very important friends, Escheat, doctrine of Escheat. So for this, all these topics were not covered in Transfer of Property Act 1882. సో మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి,
sale, mortgage, lease, gift were covered under Transfer of Property Act. When we come to succession and execution IP, a doctrine of Escheat, these topics were not covered in Transfer of Property Act 1882. సో అలాగే ఎగ్జిక్యూషన్కి సంబంధించిన ప్రొవిజన్స్ అన్నీ ఆర్డర్ నెంబర్ 21 సెక్షన్ 36 to 74 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్లో మనకి దీనికి సంబంధించిన ప్రొవిజన్స్ అంటే ఎలా పద్ధతిలో డిగ్రీ అమలు అయినప్పుడు కానీ అతని యొక్క ఏజ్ మెజారిటీ అయినప్పుడు దాని సిద్ధాంతాలన్నీ కూడా మనకి సివిల్ ప్రొసీజర్ కోడ్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. హోప్ ఫ్రెండ్స్, నేను చెప్పిన ఈ టాపిక్ మీకు అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. ఇది ఒక కేవలం బేసిక్ స్ట్రక్చర్ అనమాట. ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 ఎలా ఇంప్లిమెంట్ అవుతుంది అనే ఆప్షన్ని నేను ఎంచుకోవడం జరిగింది. దీని తర్వాత కూడా నేను నెక్స్ట్ ఈ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీస్లో ఎన్ని సెక్షన్స్ ఉన్నాయి, సో దట్ 8 చాప్టర్స్ అలాగే 137 సెక్షన్స్ అన్నీ కూడా నేను ఒక చిన్న వీడియో చేస్తాను. దాని తర్వాత ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అంటే ఏంటి, అంటే సేల్ ఆఫ్ గూడ్స్, మార్టిగేజ్ ఇవన్నీ ఎక్కడ ఉంటాయి, ఏ సెక్షన్స్లో ఉంటాయి అనేది నెక్స్ట్ వీడియోలో మనం కవర్ చేస్తాను. హోప్ ఫ్రెండ్స్, మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను ఆశిస్తున్నాను. సో ఫర్ లా స్టూడెంట్స్ అలాగే ఎవరైతే బేర్ యాక్ట్స్ చదివి ప్రాపర్టీ లా ఇంట్రడక్షన్ బాగుంటుంది, అలాగే ఆల్ ఇండియా బార్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళకి కూడా ఇది ఎంసీక్యూషన్లో వస్తుంది. జ్యుడిషియల్ సర్వీస్లో కూడా ఎంసీక్యూ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్ ఆఫ్ ద ఎంసీక్యూస్ వర్ కవర్డ్ దట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882 July 1st 137 సెక్షన్స్ 8 చాప్టర్స్. ఇదొక ఎంసీక్యూ అడిగినప్పుడు సో సేల్ గూడ్స్ మార్టిగేజ్ ఈజ్ దిస్ ఆర్ మూవబుల్ ప్రాపర్టీ ఆర్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ అన్నప్పుడు మీరు ఇది కూడా ఒక ఎంసీక్యూ వస్తుంది. అలాగే ఇండియన్ లా కమిషన్ 1870 వెన్ కమిషన్ వాజ్ సెటప్డ్ ఫర్ ద మేకింగ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అని డాష్ అని అడిగితే మీరు 1870 అని గుర్తుపెట్టుకోండి. వెన్ ఇట్ హ్యాస్ బికెమ్ లా అంటే 1882 ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, మీకు అందరికీ అర్థమైందని నేను ఆశిస్తున్నాను. సో దట్స్ ఆల్ టుడేస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. బై బై. నమస్తే.